హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా వంటిల్లు. ఇవాల్టి స్పెషల్ మన తెలుగు వారి సాంప్రదాయక స్వీట్ కోవా కొబ్బరి కజ్జికాయ. ఇది చాలా సింపుల్ రెసిపీ. దీనికి ఎటువంటి పిండి, నూనె, నెయ్యి లాంటివి అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక స్టార్ట్ చేద్దామా? ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేయండి. నేను కొబ్బరి మీద చెక్కు తీసాను, మీరు కావాలంటే చెక్కు తీయకుండా కూడా తీసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన కొబ్బరిని 2/3 కప్తో కొలచి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఈ కొబ్బరి పొడిని వేసుకుందాము. ఇందులోనే మళ్ళీ ఇదే కప్పు సగానికి బెల్లం తురుము తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని బాగా కరిగించండి. పచ్చి కొబ్బరిలోని తేమ వలన ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా బాగా కరిగిపోతుంది. చూడండి, ఇలా బెల్లం అంతా కరిగిపోయాక ఇది గట్టిపడే వరకు మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి. చూడండి, ఇలా మనం కొంచెం తీసుకొని ముద్ద చేస్తే ఇలా లడ్డూలాగా అవ్వాలి. ఇలా వస్తే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని కలపండి. ఇప్పుడు ఇందులో మీరు కావాలనుకుంటే 1 స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుకోవచ్చు. ఇలా బాగా కలిపాక వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోండి, లేదంటే కొబ్బరి మాడిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేయండి. వీటిని మనం స్టఫింగ్ కోసం చేస్తున్నాం కాబట్టి ఈ సైజ్ సరిపోతుంది. ఇలా ఉండలు అన్నీ చేశాక ఈ ప్లేట్ని పక్కన పెట్టి ఇంకొక ప్యాన్ని తీసుకోండి. ఇందులోకి కోవా కోసం 1/2 లీటర్ చిక్కటి ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మొదటగా 2-3 పొంగులు రానివ్వండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ప్రతి 30 సెకండ్స్కి ఒక్కసారి కలుపుతూ ఇలా అంచుల వెంట ఫామ్ అవుతున్న మీగడని తీసి పాలలో వేస్తూ మరగనివ్వండి. ఇలా పాలని లో ఫ్లేమ్లో మాత్రమే మరగనివ్వండి, అసలు అడుగంటనివ్వకండి. అడుగంటిందా టేస్ట్ మొత్తం పాడవుతుందని గుర్తుంచుకోండి. ఇవి మరిగి సగానికి అవ్వడానికి కనీసం 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. చూడండి, ఇలా సగానికి పైగా పాలు ఎగిరిపోతాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ షుగర్ వేసి దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఉండండి. చూడండి, ఇప్పుడు ప్యాన్కి కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. కావాలంటే దీనిని కూడా ఉండలా వస్తుందో లేదో చేసి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక అంటే 2-3 నిమిషాల తర్వాత ఇదంతా ఒక ముద్దలా వచ్చేలాగా బాగా కలపండి. మనకిది మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పలచగా ఉండకూడదు. చపాతీ పిండిలాగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఈ కోవా గట్టిగా అనిపిస్తే 1 స్పూన్ కాచిన పాలు వేయండి. బాగా పల్చగా అనిపించింది అనుకోండి, మిల్క్ పౌడర్ వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు మన చేతులకి నెయ్యి రాసుకుని ఇది కొంచెం కొంచెం తీసుకొని ముందు రౌండ్గా చేసి ఆ తర్వాత ఫ్లాట్గా ఒత్తుకోండి. ఇలా కొంచెం వెడల్పుగా ఒత్తుకున్నాక మనం ముందుగా చేసుకున్న కొబ్బరి ఉండలు తీసుకొని కవర్ చేయండి. ఆ తర్వాత ఇలా 2 చేతులతో రోల్ చేస్తూ లడ్డూలాగా రౌండ్ చేయండి. లోపల కొబ్బరి స్టఫింగ్తో బయట కోవాతో ఈ కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్ని కజ్జికాయలను చేసుకోండి. ఇప్పుడు బాదం పిస్తాలను కొంచెం రోస్ట్ చేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ముందుగా మనం చేసి పెట్టుకున్న కజ్జికాయలను ఈ పొడితో ఈవెన్గా కోట్ చేయండి. దీని వలన ఈ కోవా కజ్జికాయలకు ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఇది పూర్తిగా ఆప్షనల్. కోట్ చేయకుండా వడ్డీ కజ్జికాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, చాలా టేస్టీగా ఇంట్లోనే స్వీట్ షాప్లో టేస్ట్తో ఈ కోవా కజ్జికాయలు సింపుల్గా ఎలా చేసుకోవచ్చో. ఇవి ఫ్రిడ్జ్లో ఉంచితే 5-6 డేస్ వరకు ఉంటాయి. ఒకవేళ బయట అయితే 3 డేస్ వరకు ఉంటాయి. నచ్చిందా ఈ కోవా కజ్జికాయ రెసిపీ? నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారో లేదో కింద కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.